బాబు పవన్ కళ్యాణ్ తెలంగాణ ఉద్యమం సాగినప్పుడు ఎడబైంది నీ నవనిర్మాణం అంటే నీ ఉద్దేశం ఏంది బ్రదర్? అంటే కేసీఆర్ 10 ఏళ్ళు పాలించినప్పుడు తెలంగాణ సరిగా అభివృద్ధి కాలేదు, ఏం కాలేదు. కానీ ఇక నువ్వు వచ్చి ఈ గొట్టంగాళ్ళని వేసుకొని చుట్టుపక్కల ఉన్న దొంగలను ఈ గొట్టంగాళ్ళని వేసుకొని నువ్వు ఇక్కడ తెలంగాణ నవనిర్మాణం చేస్తావా? అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోతుంది అన్నట్టే కదా నీ ఉద్దేశం. నువ్వు అనే మాటలు బట్టి నీ ప్రెస్ మీట్ చూసినాక అర్థమైంది. ఓ సిగమెత్తినట్టు ఊగిపోతున్నావు. 11 రోజులు అన్నం తిన్నావు నువ్వు. మా మీద నీకెందుకురా బాబు అంత కొత్త ప్రేమలను సృష్టిస్తాను నువ్వు? అసలు నాకు ఒకటి అర్థం కాదు. కానీ 10 ఏళ్ళు తెలంగాణను కేసీఆర్ పాలించినప్పుడు ఏడ పొక్కల వండుకున్నావు నువ్వు? అది చెప్పు ఫస్ట్ నాకు. నీ చంద్రబాబు ఏడబోయిండు, నువ్వు ఏడబోయినావు. ఇప్పుడు జిహెచ్ఎం సెలక్షన్లు వస్తాయని అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే మీకు ఉత్సా, కేసీఆర్ అంటే ఉత్సా. 10 ఏళ్ళు ఒక్కడు కూడా సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా, ఇక రేవంత్ రెడ్డి పాలన కూడా మాకు నచ్చలేదని మీకు తెలుసు. ఏదో ఒక పుల్ల పెట్టి హైదరాబాద్లో సీట్లు సంపాదిస్తే ఇక్కడున్న మీ ఆంధ్రలో మీకు ఓట్లేస్తారనే కథలు పడుకుంటూ కొత్త డ్రామాలతో ముందుకు వస్తాం. అవు బరాబర్ తెలంగాణ మా అయ్యల జాగిరు, మా తాతల జాగిరు, మా ముత్తాతల జాగిరు. తెలంగాణ ఉద్యమం చేసినో తెలుస్తుంది. తెలంగాణ అసలు ఎందుకు తెచ్చుకున్నామో తెలుస్తుంది. 10 ఏళ్ళలో మీరెక్కడున్నారు? ఇప్పటి వరకు రాజధాని నిర్మించుకునే శాతం అయితే లేదు. వచ్చేది వానాకాలం. మా కవితకయ్య గాపాన్ని చూసుకోరు అదరా బాబు. వీడికొచ్చి నువ్వు కొత్త కథలు పట్టితే ఏదో పిచ్చిముడ కొడుకులు కొంతమంది తెలంగాణలో ఈడ రాజకీయ పదవులు లేనోడు మీకు సహకరిస్తాడేమో. కానీ అసలైన తెలంగాణ వీరు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ బిడ్డలు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలని అక్కడ పెడతారు. జై తెలంగాణ, జై కేసీఆర్.